హరి ఓం. శ్రీ మహావిష్ణు పురాణం 10వ భాగం. బ్రహ్మ సృష్టి ప్రారంభం. నారాయణుడు లక్ష్మీదేవి బ్రహ్మకి సరస్వతికి సృష్టి బాధ్యత అప్పగించి అదృశ్యమయ్యారు. తండ్రి శ్రీ మహావిష్ణువు ఆదేశం ప్రకారం బ్రహ్మదేవుడు సృష్టి కార్యం ఆరంభించాడు. తనతో సృష్టిలో పాల్గొనటానికి మనస్సులో సంకల్పించి సనకుడు, సనందనుడు, సనత్ కుమారుడు, సనత్ సుజాతుడు అనే 4 మానస పుత్రులను సృష్టించాడు. సనక సనందాదులు 4 బాలుర రూపములు నార వస్త్రాలతో దండ కమండలాలతో జన్మించి తండ్రి బ్రహ్మకు నమస్కరించారు. బ్రహ్మ వారిని చూసి, మీరు 4 బ్రహ్మ మానస పుత్రులుగా ప్రసిద్ధి చెందుతారు. నా తండ్రి నారాయణుని ఆదేశం ప్రకారం చేయబోయే సృష్టిలో నాకు సహకరించండి అని అడిగాడు. సనక సనందాదులు బ్రహ్మతో, తండ్రి, మాకు సృష్టి కార్యముపై ఆసక్తి లేదు. లోకాల నిర్మాణమే ఇంకా జరగలేదు. మీ మానసం ద్వారా జన్మించిన మాకు నారాయణుడే ప్రియ దైవం. మా జీవితమంతా నారాయణ సంకీర్తనములో గడుపుతాము. శ్రీవారి పాదసేవ చేయడమే మా కర్తవ్యం. మమ్మల్ని క్షమించండి అని నారాయణ నామ సంకీర్తనము చేస్తూ వెళ్ళిపోయారు. బ్రహ్మదేవునికి నిరాశ కలిగింది. సనకాదులు చెప్పినట్లు ముందు లోకాల నిర్మాణం చేస్తాను అని నిర్ణయించుకుని నారాయణుని సహకారం కోరుతూ అష్టాక్షరి మంత్రం నియమ నిష్ఠలతో జపం చేశాడు. శ్రీ మహావిష్ణువు కరుణించి బ్రహ్మకు సహాయం చేయడానికి తన అంశముతో విశ్వకర్మను సృష్టించి పంపించాడు. దేవశిల్పి బ్రహ్మ వద్దకు వచ్చి బ్రహ్మ మనస్సులో గల లోకాల నిర్మాణం ఏ విధంగా చేయాలో తెలుసుకున్నాడు. ఆ ప్రకారం లోకాల నిర్మాణం చేశాడు. సృష్టి సౌలభ్యం కోసం బ్రహ్మాండాన్ని 3 లోకాలుగా విభజించాడు. వాటికి భువర్లోక, సువర్లోకాలు అని పేరు పెట్టారు. ఆకాశంలో సూర్య కిరణాలు ఎంతవరకు ప్రసరిస్తాయో అంతవరకు భూలోకం ఏర్పాటు చేయబడింది. భూమికి 1,00,000 యోజనాల దూరములో చంద్రమండలం, చంద్రమండలానికి 10,000 యోజనాల దూరములో సూర్యమండలం ఏర్పాటు చేయబడ్డాయి. 2,00,000 యోజనాల దూరములో నక్షత్ర మండలం ఏర్పాటు అయ్యింది. ఆ పైన 2,00,000 యోజనాల దూరములో బుధలోకం, బుధలోకానికి 2,00,000 యోజనాల దూరములో శుక్రలోకము ఏర్పడింది. శుక్రలోకానికి 2,00,000 ఆమడల దూరములో కుజలోకము, కుజలోకానికి 2,00,000 ఆమడల దూరములో గురు అంటే బృహస్పతి లోకము, గురులోకానికి 2,00,000 ఆమడల దూరములో శనిలోకము ఏర్పడ్డాయి. శనిలోకానికి 10,00,000 ఆమడల దూరములో సప్తఋషి మండలము, సప్తఋషి మండలానికి 1,00,000 ఆమడల దూరములో ధ్రువమండలము ఏర్పాటు చేయబడ్డాయి. భూమిపైన ఇంతవరకు ఏర్పాటు చేయబడిన లోకాలన్నింటినీ కలిపి భువర్లోకాలు అంటారు. భూమి నుండి 2 కోట్ల ఆమడల దూరములో జనలోకము, భూమి నుండి 4 కోట్ల దూరములో తపోలోకము ఏర్పడ్డాయి. తపోలోకానికి 4 కోట్ల దూరములో బ్రహ్మదేవుని నివాసానికి సత్యలోకం ఏర్పడింది. సత్యలోకం నుండి 8 కోట్ల దూరములో లక్ష్మీనారాయణుల నివాసం కోసం వైకుంఠం నిర్మించబడింది. వైకుంఠానికి ఎడమవైపున 16 కోట్ల ఆమడల దూరములో శివుని నివాసము కోసము కైలాసము ఏర్పాటు చేయబడింది. లోకాలన్నిటిపైన కృష్ణుడు, రాధాదేవిల శాశ్వత నివాసమైన గోలోకము ఉంది. జనలోకము నుండి గోలోకము వరకు గల లోకాలను సువర్లోకాలు అంటారు. భూమి క్రింద 7 మహారంధ్రాలు ఉన్నాయి. ఒక్కొక్క బిలం యోజనాల విస్తీర్ణం ఉంటుంది. అతల, వితల, సుతల, తలాతల, మహాతల, రసాతల, పాతాళము అనే 7 అధోలోకాల నిర్మాణం ఈ బిలాలలో జరిగింది. వీటన్నింటినీ కలిపి పాతాళ లోకాలు అంటారు. 14 లోకాలలో
ఆ లోకవాసులు నివసించడానికి అసంఖ్యాక భవనాలు ఏర్పరచబడ్డాయి. బ్రహ్మ ఇచ్చిన దివ్య దృష్టితో భూత వర్తమాన భవిష్యత్ కాలాల అవసరాలు గమనించి విశ్వకర్మ తన శిల్ప కళా నైపుణ్యముతో ఈ లోకాల నిర్మాణం చేశాడు. ఈ భువర్లోక సువర్లోకాలు అన్నీ అశాశ్వతాలు. వైకుంఠం, గోలోకం మాత్రమే శాశ్వతంగా నిలిచి ఉంటాయి. కల్పాంత ప్రళయములో లోకాలన్నీ పరబ్రహ్మలో విలీనం అవుతాయి. మహావిష్ణువు తిరిగి సృష్టి చేయ సంకల్పించినప్పుడు లోకాలు పునః ఉత్పన్నమవుతాయి. బ్రహ్మతో సహా పునః సృష్టి ప్రారంభమవుతుంది. హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు.